హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో నేనేం చేశానంటే ముందు ఇది ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలి కదా. మేము హైదరాబాద్ వెళ్తున్నాము. సో ఫుల్ మొత్తం ప్యాక్ చేసుకుని అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ కాబట్టి గుర్తొచ్చినవన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. అది మోన్వితాతో కాబట్టి కొంచెం ఎక్కువే టైం పట్టింది ప్యాకింగ్. ఇక్కడ మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఎదురొచ్చారు. సో ఏంటంటే హైదరాబాద్ వెళ్ళడానికి రీజన్స్ నేను ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మా దుర్గమ్మ విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఈ ఎప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. బట్ సమ్టైమ్స్ కుదరవు అనుకోండి. సో దండం పెట్టుకుని హ్యాపీగా జర్నీ అయిపోవాలని చెప్పి మోనిత అయితే చాలా ఎంజాయ్ చేసింది. అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చాలా క్యూట్, నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. మధ్యలో చిన్నపాటి స్నాక్స్ షాపింగ్ చేసాము. బట్ స్టిల్ అవి కార్లోనే ఉన్నాయి. ఎక్కువేం తినలేదు. వర్స్ట్గా ఉన్నాయన్నమాట. కాస్ట్ అయితే చాలా ఘోరంగా చెప్తున్నారు. 20 రూపీస్ చిప్స్ 25 రూపీస్ అండి. ఇంకా అంతేలేండి. ఇంకా మనం తెచ్చుకొని పెట్టుకోవాలనిపించింది ఎప్పుడైనా సరే. ఇదే అన్ప్లాన్డ్ అనమాట. అస్సలు మేము ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ నార్మల్ టాక్లో అనుకున్నాము. అడిగేశాను. నేను అడిగింది నిజంగా వీడియో తీసినట్టయితే డెఫినెట్లీ అది వైరల్ అయ్యేది. నేను అడిగిన విధానానికి. సో అది సీక్రెట్లేండి. మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్లో మా హస్బెండ్తోనే చెప్పిస్తా, లేదా అమ్మతో చెప్పిస్తా. వాళ్ళిద్దరిని అడిగాను అనమాట. వాళ్ళిద్దరు ఇంకా ఇంత అడుక్కుంటుంది కదా అని చెప్పి ఓకే చెప్పారు. సో మోన్విత కూడా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఏం చేసామంటే మొత్తం అన్ని సైడ్స్ నేను వాటర్ బాటిల్స్ కానీ ఎవ్రీథింగ్ సర్దేసి కార్లో సీట్స్ని ఫోల్డ్ చేసాము. బట్ మా అమ్మమ్మకి నచ్చలేదు. ఏంటి ఇది ఎడ్ల బండిలాగా ఉంది, ఎగురుతుంది అనింది. అయ్యో ఇదేంటి ఇంత పెద్ద కార్ని ఇలా అనేసింది అని చెప్పి సీట్ నార్మల్గా పెట్టేశాము. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ కానీ వెళ్తున్నప్పటికంటే రిటర్న్ జర్నీ అయితే ఫుల్ నాన్ స్టాప్ నవ్వుకుంటూనే ఉంటున్నాను. ఆ వీడియో మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. నేను అవి జోక్స్ అనే నేను చేశాను లేదో తెలియదు, కానీ ఏమేమి జరిగిందనేది నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇదిగోండి ఇవే మా స్నాక్స్ అనమాట. అట్లా తినుకుంటూ మరి ఏం చేస్తాను చెప్పండి. ఇంకా ఎందుకు స్టార్ట్ అయ్యామనేది చెప్పాలి కదా. ఫస్ట్ అయితే ఇది మోన్వితకి ఫస్ట్ టైము పుట్టాక హైదరాబాద్ వెళ్ళడం. తను 6 మంత్స్ అనమాట. సో ఎందుకు వెళ్తున్నామంటే ఒక 3 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ చెప్తాను. ఒకటి ఏంటంటే మా అమ్మ నిషితాని చూసి 1 మంత్ అవుతుంది. నిషిత చాలా అడుగుతుంది, చాలా మిస్ అవుతుంది. సో ఇప్పుడు కనుక నేను తీసుకెళ్ళకపోతే ఇంకొక 15 days to 1 month తను చూడలేకపోవచ్చు. సో అందుకే అదొక రీజన్ అమ్మ కోసం. అమ్మమ్మ కూడా నిషితాని చూడాలి అని అనుకుంది. సో ఆబ్వియస్లీ అమ్మ వస్తే అమ్మమ్మని కూడా తీసుకెళ్తాను కదా. సో ఇద్దరిని తీసుకెళ్ళాలి. సెకండ్ రీజన్ ఏంటంటే మనకి మంచి చేసిన వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ గ్రాటిట్యూడ్ అనేది డెఫినెట్లీ మెయింటైన్ చేయాలి. నేనైతే అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్నే. నేను ఏది మర్చిపోలేను. అది నాకు మంచి చేసినా చెడు చేసినా నేను డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటా. సో సెకండ్ థింగ్ ఏంటంటే నానమ్మని కలవడానికి వెళ్ళాము. షీఈస్ వెరీ స్పెషల్ టు మీ అండ్ మై సిస్టర్ ఆల్సో. మాకు చాలా అంటే చాలా ఇష్టము. మేము అది చూపించలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, కానీ నాకైతే పిచ్చి ఇష్టం అనమాట. సో నేను ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను కమింగ్ వ్లాగ్స్లో. మేబీ చూడండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మా అక్క మామూలుగా సర్ప్రైజ్ అవ్వలేదు. ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. మా డాడీకి కూడా చెప్పాను అనమాట. అక్కకి మాత్రం చెప్పొద్దు. అక్క బావగారికి నిషితకి ఎవ్వరికీ తెలియదు. సో మేము ఇలా స్లోగా మా అక్క అడుగుతుంది రావచ్చు కదా నువ్వు కూడా, తనకి ఫస్ట్ డే ఆఫ్ వర్క్ కదా అని. బట్ నేను రాను అని చెప్పా. ఇట్లా స్లోగా వెళ్ళాము. రియాక్షన్ మీరే చూడండి. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి మా అక్క రియాక్షను. సో ప్లీజ్ వీడియో మొత్తం చూడండి. చూసి నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా సపోర్ట్ చేయండి. ఇది నేను చాలా కష్టపడుతున్నాను వీడియోస్ తీయడానికి కూడా. మేము అంతా కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్తాం. రియాక్షన్ చూసేద్దాం రండి. భయం మీద వచ్చావు. నెక్స్ట్ అయితే హైలైట్ ఉంది. నిషిత అంటే స్నానం చేస్తుంది కాబట్టి తను రాలేకపోయింది. మా బావగారు కూడా బాత్ చేస్తున్నారు. సో అందుకే వాళ్ళ రియాక్షన్స్ రాలేదు. లేకపోతే నార్మల్గా ఉండేది కాదు వీడియో. ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.